తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను తిరుమల్. పహల్గామ్ దాడికి సంబంధించిన ఒక కీలకమైన వీడియో ఇప్పుడు సుమన్ టీవీ చేతుల్లో ఉంది. పహల్గామ్ దాడి ఎలా జరిగింది, అక్కడ రక్తపాతాన్ని ఉగ్రవాదులు ఎలా సృష్టించారు, ఉగ్రవాదుల కాల్పుల తర్వాత అక్కడున్న పర్యాటకులు ఎలా తప్పించుకోవడానికి ప్రయత్నం చేశారనే వీడియో ఇప్పుడు సుమన్ టీవీ దగ్గర ఉంది. ఆ వీడియో చూస్తే పహల్గామ్లో దాడి జరుగుతున్న సందర్భంలో జరిగిన ఉన్మాదం, దుర్మార్గం కళ్ళకు స్పష్టంగా కనిపిస్తుంది. మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న వీడియోలో చూడొచ్చు. పహల్గామ్లో ఒక వ్యక్తి జిప్ లైన్ పైన ఒక మొబైల్ ఫోన్ పట్టుకొని జిప్ లైన్లో వైర్ పైన వెళ్తూ ఉన్నాడు. ఆ సమయంలో తన మొబైల్ ఫోన్లో సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. ఆ సెల్ఫీ వీడియో సందర్భంలో ఆ వ్యక్తి జిప్ లైన్ తీగ పైన ఉన్న సందర్భంలోనే ఉగ్రవాదులు తమ కాల్పులని మొదలు పెట్టారు. దీంతో అక్కడున్న పర్యాటకులు కింద వీడియోలో చూడొచ్చు. జిప్ లైన్లో మీకు వ్యక్తి కనిపిస్తున్నాడు, కింద వీడియోలో చూడొచ్చు జనం పరుగులు తీస్తున్నారు. పరుగు తీస్తున్న వీడియో కనిపిస్తుంది. చూడండి, ఒక మహిళ, ఒక వ్యక్తి ముందు పరిగెడుతున్నాడు, వెనకాల రెడ్ డ్రెస్లో ఒక మహిళ పరిగెడుతుంది. ఈ మహిళ తర్వాత కూడా మనకు సోషల్ మీడియాలో వచ్చిన అనేక వీడియోలో కనిపించింది. ఉగ్రవాదులు మొత్తం నలుగురు అక్కడికి వచ్చినట్టుగా మనకు ఇంటెలిజెన్స్ నుంచి కానీ, అధికారిక ఆర్మీ నుంచి కానీ అధికారిక సమాచారం మన దగ్గర ఉంది. నలుగురు ఉగ్రవాదులు ఆ ప్రాంతంలోకి వచ్చి అక్కడ టిఫిన్ చేస్తున్న వాళ్ళని, అక్కడ చిన్న చిన్న రెస్టారెంట్లు ఉన్న చోట అక్కడ టిఫిన్లు చేస్తున్న వాళ్ళని పట్టుకొని వాళ్ళతో మాట్లాడారు. మొదట మీ ఊరేంటి, మీ ప్రాంతం ఏంటి, మీ పేరేంటి అన్నారు. ఆ తర్వాత మీ మతం ఏంటి అని అడిగారు. కొన్ని సందర్భాలు కొన్ని ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. చివరికి వాళ్ళ మగాళ్ళ బట్టలిప్పి కూడా వాళ్ళ మతాన్ని నిర్ధారించుకున్నట్టుగా సమాచారం ఉంది. ఈ తర్వాత ఈ డిస్కషన్స్ తర్వాత వాళ్ళని వరుసగా కాల్చడం మొదలుపెట్టారు. నలుగురు ఉగ్రవాదులు, ఒకరేమో జిప్ లైన్ సెంటర్ నుంచి ఉన్నారు, ఇంకో ఇద్దరేమో రెస్టారెంట్ల దగ్గర కనిపించారు. ఈ నలుగురు ఉగ్రవాదులు అత్యాధునిక ఆయుధాలు తీసుకొని వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ, టూరిస్టులని మాట్లాడుతూ కాల్చారు. రెడ్ డ్రెస్లో ఉన్న అమ్మాయి, రెడ్ డ్రెస్లో ఉన్న మహిళ తనతో పాటు తన భర్తను కూడా చంపమని ఉగ్రవాదుని వేడుకున్న సందర్భంలో ఆ ఉగ్రవాది ఆమెతో చెప్తాడు. ఆమె కర్ణాటకకు సంబంధించిన మహిళ. ఉగ్రవాది ఆమెకు చెప్తాడు, వెళ్ళి నీ ప్రభుత్వానికి మోదీతో చెప్పుకోపో అని బెదిరిస్తూ ఉంటాడు. ఆ వీడియోస్లో మీరు చూడొచ్చు, చెల్లా చెదరైన మనుషులను చూడొచ్చు. కింద అనేక మంది ఉన్నారు. అక్కడ పార్క్ లాగుంది. పార్క్లో జిప్ లైన్ ఒకటి ఏర్పాటు చేశారు. ఆ జిప్ లైన్లో ఒక వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకుంటాడు. మీరు ఆ వీడియోని క్షుణ్ణంగా పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది. అక్కడున్న కింద జనం పరిగెడుతున్నారు, కింద జనం పరుగులు తీస్తున్నారు. వాళ్ళ వెనకాల ఉగ్రవాదులు కూడా తాపీగా నడుచుకుంటూ వెళ్తున్నారు. జిప్ లైన్ దగ్గర ఇద్దరు వ్యక్తులు, దాన్ని నిర్వహించే ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఆ వ్యక్తుల దగ్గర నుంచి ఆ వ్యక్తి రిలీజ్ అవుతాడు. జిప్ లైన్ వైర్ నుంచి రిలీజ్ అయ్యి వెళ్తూ వీడియో రికార్డ్ అవుతుంది. ఆ వీడియోలో కింద అతని వెనకాల మీరు అబ్జర్వ్ చేయండి, క్లీన్గా అబ్జర్వ్ చేయండి, అతని వెనకాల పరిగెడుతున్న ప్రజలు కనిపిస్తారు. దాదాపు 22 గంటలు అడవిలో నడుచుకుంటూ వచ్చిన పాక్ ఉగ్రవాదులు ఈ కాల్పులకు తెగబడ్డట్టుగా తెలుస్తుంది. లష్కరే తోయిబాకి సంబంధించిన ముఠా, ది రెసిస్టెంట్ ఫ్రంట్కి సంబంధించిన ఉగ్రవాదులుగా తెలుస్తుంది. వీళ్ళు గతంలో కాశ్మీర్లో దాదాపు 5-6 దాడులు చేశారు. వీళ్ళకి కొద్ది రోజుల ముందే పీఓకేలో హమాస్ ఏదైతే ఇజ్రాయిల్లో ఇటువంటి దాడులకు పాల్పడిందో, ఈ టైప్ ఆఫ్ దాడులకు పాల్పడిందో, ఆ హమాస్ నుంచి టెక్నాలజీని, టెక్నికల్ నాలెడ్జ్ని, దాడుల తీరుని దిగుమతి చేసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ఈ విచారణలో వెల్లడైంది. హమాస్ కూడా గతంలో కూడా ఇజ్రాయిల్లో సేమ్ ఇదే సెలబ్రేషన్స్ మోడ్లో ఉన్నప్పుడు జనం అప్పుడు దాడి చేసింది. సేమ్ అదే పహల్గామ్లో రిపీట్ అయింది. హమాస్ నుంచి అందుకున్న ఇన్ఫర్మేషన్, హమాస్ నుంచి తెలుసుకున్న పద్ధతి ప్రకారమే ఇక్కడ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అట్ ది సేమ్ టైం ఉగ్రవాదులు కాల్పులు జరిపిన తర్వాత ఆ కాల్పులు జరుపుతున్న వీడియోల్ని కూడా రికార్డ్ చేసినట్టుగా కొందరు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ వీడియోల్ని తర్వాత బెదిరింపుల కోసం వాడొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. అంతేకాదు, ఉగ్రవాదులు ఒక స్థానికుడి మొబైల్ ఫోన్ లాక్కున్నారు. అట్లాగే ఒక టూరిస్ట్ మొబైల్ ఫోన్ కూడా లాక్కొని వెళ్ళారు. దానిని ఇతర వ్యవహారాలకు కానీ, అసాంఘిక కార్యకలాపాలకు కానీ వినియోగించే అవకాశం ఉంది. మీరు ఈ వీడియోని అబ్జర్వ్ చేస్తే ఉగ్రవాదులు అక్కడ సృష్టించిన అలజడి, అక్కడ సృష్టించిన రక్తపాతాన్ని కొంతవరకు ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇటువంటి వీడియోని ఇప్పుడు ఎన్ఐఏ కూడా సేకరిస్తుంది. ఈ సంఘటన పైన ఎన్ఐఏ విచారణ జరుపుతుంది. ఈ వీడియోల సేకరణ తర్వాత ఎన్ఐఏ దీనిపై పూర్తి దర్యాప్తుని, నివేదికని తయారు చేసి కేంద్రానికి అందించే అవకాశం ఉంది. మొత్తానికి పహల్గామ్ రక్తపాతానికి సంబంధించి సోషల్ మీడియాలో ఇప్పుడు కొన్ని వీడియోస్ చిన్న డ్యూరేషన్ ఉన్న సెల్ఫీ వీడియోస్ కనిపించాయి. కానీ
ఇది మాత్రం ఒక పెద్ద వీడియో. ఈ వీడియోలో అక్కడ ప్రత్యక్షంగా అక్కడ జరుగుతున్న అలజడికి సంబంధించిన వీడియో. ఈ వీడియో ఇప్పుడు మీరు సుమన్ టీవీలో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. ఈ పహల్గామ్ ఉగ్రవాదుల ఉత్పాతంపై ఉగ్రవాదుల దాడిపై మీరేమనుకుంటున్నారు? ఇటువంటి ఉగ్రవాదాన్ని అణచివేయాలంటే ఏం చేయాలి? ఈ వీడియో కింద మీరు తప్పక కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.